మరి ఎలా అనిపిస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే సుమారు 30 ఏళ్లకు పైగా ఈ రాజకీయంలో ఈ పసుపు జెండా కప్పుకొని తెలుగుదేశం పార్టీ చుట్టూనే తిరుగుతున్నారు. సుమారు 3 తరాల నాయకుల్ని చూసేశారు మీరు. ఎలా అనిపిస్తుంది ఈ పసుపు జెండా కప్పుకొని ఇందులో తిరగడం వల్ల మీ ఫీలింగ్ ఏంటి? చాలా ఆనందంగా ఉంది. పెద్ద పెద్ద నాయకులందరినీ చూసాం, ఈ తరం నాయకుల్ని చూసాం, చాలా మందిని చూసాం. అందరిలో రకరకాల మార్పులు. ఎవరు ఏం జరిగినా ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఆ అన్నగారి హయాంలో ఆయన పెట్టిన పథకాలు, ఆయన సామాజిక బాధ్యతను నెత్తినేసుకుని సమాజంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఆయన సంక్షేమవాది, సంస్కర్త. ఆయన అసలు ఆస్తిలో సమాన హక్కు లేడీస్కి ఇచ్చినా కానీ, యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీని మహిళల కోసం మహిళా యూనివర్సిటీని చేసినా కానీ, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసినా కానీ, అసలు ఆయన ఒక రకమైన పంతాలో వెళ్తే అది కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు వినూత్న పాలన, సంక్షేమము అభివృద్ధి రెండు సమపాళ్ళలో తీసుకెళ్ళి ఆయన చేసిన పరిపాలన చూసాం. ఆయన చేసిన అనేక పథకాలు, అనేక కార్యక్రమాలు మేము చూసాం, అనుభవించాం. అదే రకంగా లోకేష్ నాయకత్వంలో ఈరోజు ఉపాధి, యువతకి ఉపాధి అవకాశాలు, విద్యా మంత్రిగా ఉండి ఆయన విద్యలో సమూలమైన మార్పులు, అదే రకంగా ఆయన పడే తాపత్రయం, ఆయన పరిశ్రమలు తీసుకొచ్చే విధానం, ఆయనలో ఉన్న సుగుణాలు, ఆయనలో ఉన్న ఒబీడియన్స్ నిజంగా ఏ నాయకుడు కూడా మేము చూడలేదు. ఈరోజు చూస్తున్నాం. ఆయన ప్రతి చిన్న కార్యకర్తకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి వాళ్ళ నాన్నగారి పక్కన ఆశీలను చేసి ఆ కాసేపు అసలు ఆ రకమైన పరిస్థితులు నిజంగా మా పార్టీలో మేము ఎప్పుడు చూసి ఎరగలేదు. లోకేష్ లాంటి నాయకుడు ఈ పార్టీకి అత్యంత అవసరం. ఈ లోకేష్ నాయకత్వంలో ఈ పార్టీ దిగ్విజయంగా వెలుగుతుంది. మన ఆంధ్రదేశం కూడా దిగ్విజయంగా వెలుగుతుంది. అన్ని రకాలుగా అభివృద్ధి పంతాన్ని నడిపిస్తాడు మా లోకేష్ నాయకత్వం. లోకేష్ నాయకత్వం కోరుకునే దాంట్లో మేమందరం ఎప్పుడు భాగస్వాములు అవుతాం.